హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ స్పాట్. ఈ రోజు టాపిక్ వచ్చి టాప్ 5 బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అందులో టాప్ ఫైవ్ సన్ ఆఫ్ సత్యమూర్తి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన సెకండ్ మూవీ ఇది. మూవీ టైటిల్లో కూడా విలువలే ఆస్తి అని ఒక క్యాప్షన్ ఉంటుంది. ఆ క్యాప్షన్ ని రిప్రజెంట్ చేస్తూ బన్నీ క్యారెక్టర్ ఉంటుంది. చనిపోయిన తండ్రి పరువు కాపాడడం కోసం ఆస్తి మొత్తం వదిలేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా బతుకుతూ టోటల్ రెస్పాన్సిబిలిటీస్ క్యారీ చేయడంలో బన్నీ చేసే యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ గా తను పడే స్ట్రగుల్స్ చూస్తే అప్పటి వరకు మనం చూసిన స్టైలిష్ స్టార్ ను మనకు గుర్తు లేకుండా చేస్తాయి. ఒక ఆర్డినరీ పర్సన్ ఫీల్ వస్తుంది. ఒక ఎమోషనల్ సీన్ గానీ, ఒక ఎమోషనల్ డైలాగ్ గానీ వచ్చినప్పుడు బన్నీని తన యాక్టింగ్ లో అప్పటి వరకు చూడని ఒక మెచ్యూరిటీని చూస్తాం. మూవీ ఎండింగ్ వరకు కూడా ఇలానే ఉంటుంది. టాప్ 4 సరైనోడు, వన్ ఆఫ్ ద రేరెస్ట్ మాసు కాంబినేషన్ ఇన్ TFI అని చెప్పొచ్చు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అండ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా తక్కువగా జరిగే కాంబినేషన్స్ లో ఇదొకటి. మూవీ చూడడానికి రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం లా ఉన్నా మనకి ఎక్కడా ఫీల్ రాదు బికాస్ ఆఫ్ అల్లు అర్జున్. బోయపాటి గారి మార్క్ ని రిప్రజెంట్ చేస్తూ అండ్ ఆ మార్క్ ని దాటేలా ఉంటుంది మూవీ. ఇంకా బన్నీ క్యారెక్టర్ అయితే ఓవర్ మాస్ ఎక్స్ మిలిటరీ సోల్జర్ గా, ఇంకా సొసైటీలో ఏదైనా తప్పు జరిగితే సహించలేని ఒక కుర్రాడి క్యారెక్టర్. స్టైలిష్ గా ఉండే బన్నీకి ఇది ఒక మంచి పవర్ఫుల్ రోల్. మూవీలో ప్రతి సీన్ ను తన యాక్టింగ్ తో మనకి హై తెప్పిస్తాడు. మూవీ అంతా ఒక హై యాక్షన్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. టాప్ 3 అలా వైకుంఠపురంలో, అగైన్ బన్నీ విత్ గురూజీ, ద థర్డ్ కొలాబరేషన్. ఈ మూవీలో బన్నీవి 2 షేడ్స్ చూడొచ్చు. ఒకటి ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ని క్యారీ చేస్తూ రెగ్యులరీ ఆర్డినరీ మ్యాన్ గా ఉంటాడు. ఇంకొకటి తన బ్యాక్ స్టోరీ తెలిసాక గురూజీ మనకు చూపించే స్టైలిష్ క్యారెక్టర్. అప్పటి వరకు బన్నీ తీసిన మూవీస్ చూసుకుంటే ఈ మూవీ టైం కి తన యాక్టింగ్ లో ఎక్సెల్ అయినట్టుగా కనిపిస్తాడు. చాలా ఈజ్ తో చేసేస్తున్నట్టుగా అనిపిస్తాడు. ఫస్ట్ హాఫ్ అంతా బాగా స్ట్రగుల్ అవుతూ లోపల బాగా నలిగిపోతున్నట్టు ఫీల్ తెప్పిస్తాడు. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ స్ట్రగుల్నెస్ ఏమీ లేకుండా చాలా ఫ్రీగా, చాలా కంఫర్టబుల్ పర్సన్ గా యాక్ట్ చేస్తాడు. తన యాక్టింగ్ కూడా చాలా ఎక్స్ప్రెసివ్ గా ఉంటుంది అండ్ ఇంకా ఎమోషనల్ సీన్స్ లో కూడా అప్డేటెడ్ వర్షన్ లో అనిపిస్తాడు. టాప్ 2 వేదం, బన్నీ యాజ్ కేబుల్ రాజు. ఆ రోల్ కి బన్నీని తప్ప ఇంకెవరిని ఇమాజిన్ కూడా చేయలేం. కరెక్ట్ గా యాప్ట్ అయ్యాడు ఆ రోల్ కి. ఎప్పుడూ అల్లరి పనులు చేస్తూ ఉండే ఒక ఎనర్జెటిక్ కుర్రాడి రోల్స్ తో యాక్ట్ చేసే బన్నీ ఈ మూవీలో తన ఎమోషన్స్ అన్నిటిని ప్రాపర్ గా చూపించాడు. ఆడియన్స్ కూడా కేబుల్ రాజు క్యారెక్టర్ ని బాగా ఓన్ చేసుకున్నారు. మూవీ అంతా ఈ క్యారెక్టర్ మనీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. లైఫ్ లో డబ్బుంటే చాలు ఎలాగైనా సరే అనుకునే వ్యక్తి ఒక సిచ్యువేషన్ లో హ్యూమన్ ఎమోషన్స్ అండ్ బాండ్స్ కి రియలైజ్ అయ్యి చివరికి వాటి కోసమే చనిపోవడం. టు బి ఫ్రాంక్, ఈ రోల్ బన్నీకి తన రేంజ్ కాకపోయినా తను నమ్మి చాలా ఫీల్ తో దీన్ని యాక్సెప్ట్ చేశాడు. ఈ రోల్ లో బన్నీ ఒక పక్క ఫన్నీగా అనిపిస్తూనే ఇంకో పక్క అందరికి కంటతడి పెట్టిస్తాడు. టాప్ 1 పుష్ప 1 and 2. ఒక్క తెలుగు స్టేట్ లోనే కాదు, టోటల్ ఇండియా అంతా ఫిదా అయిన క్యారెక్టర్ ఇది. స్టైలిష్ స్టార్ ని ఐకాన్ స్టార్ గా మార్చిన రోల్ ఇది. ఈ క్యారెక్టర్ ఇంత పాపులర్ అవ్వడానికి మెయిన్ రీజన్ బన్నీ ఆ క్యారెక్టర్ కి పెట్టిన డెడికేషన్ అండ్ తన లుక్స్ సెట్ అవ్వడం ఒకటైతే, ఇంకొకటి ఆ క్యారెక్టర్ లో తను చూపించే యాటిట్యూడ్, స్టైల్ అండ్ స్వాగ్. కూలీ నుంచి పార్ట్నర్ గా, పార్ట్నర్ నుంచి సిండికేట్ మెంబర్ గా 3 షేడ్స్ ఉంటాయి. ఎక్కడ కూడా పుష్ప యాటిట్యూడ్ ని తగ్గించకుండా కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ చేశాడు. తన స్లాంగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ కి తను పెట్టిన ఎఫెక్ట్స్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. బన్నీ ఫ్యాన్సే కాదు, రెగ్యులర్ ఆడియన్స్ కూడా తన నటనలో ఒక కొత్త కోణాన్ని చూశారు. పార్ట్ 1 లో కన్నా పార్ట్ 2 లో తన యాక్టింగ్ ఇంకా బాగుంటుందని చాలా మంది అంటూ ఉంటారు. కానీ పార్ట్ 1 లో కూడా బన్నీ యాక్టింగ్ చాలా బాగుంటుంది. స్టోరీలో తన క్యారెక్టర్ ట్రావెల్ అయ్యే స్టేజ్ కి తగ్గట్టు తన యాక్టింగ్ ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు బన్నీ చేసిన పర్ఫార్మెన్సెస్ లో పుష్ప టాప్ 1 లో ఉంది. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయ్స్. దీస్ ఆర్ ద టాప్ 5 బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ లిస్ట్ లో నేను నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను. నేను ఇంకా ఏదైనా మూవీ మిస్ అయ్యి ఉంటే చెప్పండి. అలాగే అల్లు అర్జున్ పర్ఫార్మెన్సెస్ లో మీకు ఏ క్యారెక్టర్ ఇష్టమో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మూవీ స్పాట్.